వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలకు గడువు ముగిసింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ గడువు ముగియగా అప్పటి వరకు క్యూ లైన్లో ఉన్న వారిని నామినేషన్ వేసేందుకు అనుమతిస్తున్నారు. శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. ఏపీలోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీ భారీ సంఖ్యలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లుగా ప్రకటించింది. త్వరలో ఏకంగా 2500 కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ విషయాన్ని ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. సోమవారం ఆర్టీసీ హౌస్ లో ఎండీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆర్టీసీ సేవలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త బస్సులపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ లడ్డు వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు వ్యవహారంలో వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టడం లేదని, అన్నింటికీ తానే మాట్లాడితే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నది ఎందుకని, వైకాపా నేతల ట్రాప్ లో చిక్కుకోవద్దని, మీపై మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని, విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుదామని, మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలని, మహిళలకు వాళ్ల చేయి తగిలినా రేప్ చేశారని వైకాపా నేతలు ప్రచారం చేస్తారని పవన్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కరీంనగర్ కార్పొరేషన్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు. 6 గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నయా పైసా ఇవ్వలేదని, ఎన్నికల్లో వారికి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. భారసాకు ఓటేస్తే మురుగు కాలువలో వేసినట్లేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 2023 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అంబుడ్స్మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ప్రస్తుత అధ్యక్షుడు జగన్మోహన్ రావును పదవి నుంచి తొలగిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఆయన స్థానంలో గెలాక్సీ క్రికెట్ క్లబ్ కి చెందిన అమర్నాథ్ ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీగా పెరిగాయి. ఈ రోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 757 పాయింట్లు పెరిగి 25,846 వద్దకు చేరింది. సెన్సెక్స్ 2,467 ఎగబాకి 84,160 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం మార్కెట్స్ కి అతిపెద్ద బూస్ట్ గా నిలవనుంది. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్లను 25% నుంచి 18% తగ్గించారు. ఇది చైనా, పాకిస్తాన్ కంటే తక్కువ కావడం విశేషం. జీఎస్టీ సంస్కరణలతో బలపడిన వృద్ధి ధోరణిని ఆసరాగా చేసుకుని ప్రముఖ ఆటో సంస్థలు మారుతి సుజుకి, టాటా మోటార్స్, M&M, హ్యుండాయ్ మోటార్స్లు జనవరిలోనూ గణనీయమైన వాహన అమ్మకాలను నమోదు చేశాయి. మారుతి సుజుకి జనవరిలో 1,74,529 వాహనాలను విక్రయించింది. గతేడాది అదే ఏడాది అమ్ముడైన 1,73,599 వాహనాలతో పోలిస్తే 0.50% అధికంగా ఉన్నాయి. విదేశాలకు చేసిన ఎగుమతులు, ఇతర సంస్థలకు అమ్మకాలు కలిపి మొత్తం విక్రయాలు 2,36,963 యూనిట్లుగా నమోదయ్యాయి. భారత్
రేసులో మళ్లీ ఫార్ములా 1 కార్లు దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఈ ఆటను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఫార్ములా 1 పునరుద్ధరణ కోసం కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇప్పటికే బుద్ధ సర్క్యూట్ ను పరిశీలించారని, ప్రస్తుతం ఈ రేసింగ్ ట్రాక్ నిర్వహణను చూస్తున్న యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో మాట్లాడారని తెలుస్తోంది. ఈ ట్రాక్ ను సొంతం చేసుకోవాలని అదాని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీణ అవార్డు దక్కింది. మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్ కు ఈ గౌరవం దక్కింది. 90 ఏళ్ల టిబెట్ ఆధ్యాత్మిక గురువు అయిన దలైలామాకు గోల్డెన్ గ్రామఫోన్ దక్కడం ఇదే తొలిసారి. ఆదివారం రాత్రి లాస్ ఏంజలస్ లోని crypto.com ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 90 కేటగిరీల్లో అవార్డును ప్రకటించారు. దలైలామాకు అవార్డు దక్కడంతో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భారత్తో ట్రేడ్ డీల్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నారు. ఇండియాపై ప్రస్తుతం ఉన్న రెసిప్రోకల్ టారిఫ్లను 25% నుంచి 18% తగ్గించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న స్నేహం, ఆయనపై ఉన్న గౌరవం కారణంగా ఇండియాతో ట్రేడ్ డీల్ కు మేము ఒప్పుకున్నాం. ఇందుకోసం మోదీ నాకు రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇండియాపై రెసిప్రోకల్ టారిఫ్లను 25% నుంచి 18% తగ్గించామని ట్రంప్ పోస్ట్ చేశారు.